హాయ్ అండి అందరికీ. ఈరోజు నాటుకోడి బిర్యానీ పికిల్. దీనికి కావాల్సింది బిర్యానీ మసాలాలు, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర. ఇది తీసుకోవాలండి. బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా ఒక కళాయిలో వేసుకొని ఇలాగ లైట్గా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మసాలాకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే సోంపు జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని ఆ రెండు కూడా లైట్గా ముందుగా లేదంటే అవి మాడిపోతాయండి, అందువల్ల వేయలేదు. ఇలా వేసుకొని లైట్ ఫ్రై చేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. మనం బిర్యానీ పికిల్ పెడుతున్నాం కనుక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలండి. బిర్యానీకి సంబంధించిన మసాలా అన్నీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. తర్వాత వేరే కళాయి పెట్టుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకొని కొత్తిమీర లైట్ ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలండి. ఫ్రై అయిన తర్వాత అది కూడా పక్క తీసేసుకొని ఈ నాటుకోడి బోన్లెస్ అండి, ఇది బోన్లెస్ తీసుకొని వాటర్ వేసుకొని ఆ వాటర్లో కళాయి వేసుకొని పెట్టుకొని కళాయిలో వాటర్ వేసుకొని వాటర్లో ఈ ముక్కలు అలాగే వాటర్ ఇంకిపోయే వరకు వేసుకుంటే ముక్క మెత్తబడిపోద్దండి మనకి. ఈ లోపు పక్కన ఇంకో కళాయి పెట్టుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇదే మనకి బిర్యానీకి మంచి ఫ్లేవర్ కానీ మన పికిల్కి మంచి స్మెల్, మంచి ఫ్లేవరు, టేస్ట్ వస్తుందండి. ఇది మట్టు మిస్ అవ్వకూడదండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇది లాస్ట్లో వేస్తాం. ఇది కూడా వేసి రెడీ చేసి పక్కన పెట్టుకొని ఈ లోపు మళ్ళీ అదే కళాయిలో ఆ నీళ్ళు ఇంకిపోయిన చికెన్ తీసుకొని దీంట్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఎక్కువ ఫ్రై చేశారంటే మీరు ఆ ముక్క గట్టిపడిపోద్దండి. లైట్గా ఆ వాటర్ ఇంకిపోయినట్టే, వాటర్ ఉండకూడదంటే ముక్కలో వాటర్ లేనట్టు జస్ట్ ఇలా ఫ్రై చేసుకుని తీసేయండి. ఎందుకంటే అప్పుడు మనకు పచ్చడి బాగుంటుంది, దాని ముక్క కూడా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువ ఫ్రై చేయడం వల్ల ముక్క గట్టిపడిపోద్ది. ముందే నాటుకోడి కదగండి, మనది ముక్క గట్టిపడిపోతే అంత బాగోదండి. అది లైట్గా వాటర్ ఇంకిపోయాక అది తీసి పక్క పెట్టేసుకోవాలి. పక్క పెట్టేసుకున్న తర్వాత కళాయి పెట్టేసుకోవాలండి. అయ్యండి ఆ టైప్లో అయితే చాలు, అందులో వాటర్ ఇంకిపోయి మళ్ళీ కళాయి పెట్టుకొని కళాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా నూనె వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకొని ఫ్రెష్గా వేసుకొని అలాగే వేసిన తర్వాత దాంట్లోనే ఇంకా మనం 1 by 1 వేసేసుకోవడం అండి. కొద్దిగా వీడియోలు ఎంత అవుతుందని స్పీడ్ పెట్టాను. 1 by 1 పుదీనా వేసాను. ఆ ఆయిల్లోనే పుదీనా వేసినాక ఈ ముక్కలు వేసుకున్నాను. చికెన్ ముక్కలు కొద్దిగా పసుపు కారం వేసుకున్నాను. తర్వాత బిర్యానీ మసాలా కారం కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నానండి, ఎందుకంటే స్వీట్గా చెప్తున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే వేసేసుకుంటే అయిపోయింది. నేను ఆయిల్ తక్కువ వేస్తున్నానండి, మీకు కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. పచ్చళ్ళు చాలామంది ఎక్కువ ఆయిల్ వాడతారండి. నేను బిర్యానీ పికిల్ అన్నాను కనుక బిర్యానీలు కలుపుకుంటే మనం బిర్యానీ తినేట్టు ఉండాలండి. ఆ పికిల్ కొద్దిగా వేసుకుని పచ్చడి కొద్దిగా వేసుకుని అన్నంలో వేడివేడి అన్నంలో కలుపుకుంటే మీరు బిర్యానీ ఎక్కడైతే బాబూజీ బిర్యానీ తింటారో అదే ఫ్లేవరు, అదే స్మెల్, అదే టేస్ట్ వస్తుందండి. ఇది ఆయిల్ ఎక్కువ వెళ్ళే వల్ల నాకు నచ్చదండి, అనుకున్నాను నేను లైట్గా ఆయిల్ వేసుకున్నాను. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మా పికిల్ అయితే నెంబర్ 1 వచ్చిందండి, చాలా టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ.